ఆమేన్. హల్లెలూయా! మనం దేవుని సన్నిధిలో భయభక్తులుగా జీవిస్తున్నాం గనక, ఆయన యందు భయము, భక్తి కలిగిన వారి జీవితాల పట్ల దేవుడు కనికరించి, ప్రభు మనతో గూఢమైన సంగతులు, వాక్యంలో ఉన్న మర్మాలు మనతో మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా! ఆయన సన్నిధిలో నీ వాక్కు కొరకు నేను వేచి ఉన్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం వేచి ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్యంతో మాట్లాడతాడు. ఈరోజు నేను నీ వాక్కు ప్రత్యక్షత లేకుండా నేనెలా జీవించేది ప్రభువా అని దేవుని మీద ఆధారపడే జీవితంగా ఉంటే తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతారు. ఆయన మాట వింటేనే నేను ఈ రోజున జీవించగలను అనే ఒక ఆధారం, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, నీ వాక్కు ప్రత్యక్షత ఉంటేనే గదా ప్రభువా నాకు సంరక్షణ అనే ఒక ఆధారం గనక దేవుడిని చేసుకుంటే, దేవుడు తప్పకుండా ఆయన యొక్క స్వరాన్ని మన ఆత్మలో వినిపింపజేస్తారు. ఆమేన్. హల్లెలూయా! మెల్లని స్వరంతో మనతో ప్రభు మాట్లాడతారు. మనం ఈ దినాల్లో సర్వాంగ కవచం అనే ఒక అంశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పటిదాకా 4 పాఠాలు ముగించబడి ఉన్నాయి. ఒకవేళ గనక మీరు ఆ 4 పాఠాలని మీరు వినలేదంటే, మీరు వాట్సాప్ గ్రూప్స్‌లో పంపించిన ఆ యొక్క లింక్స్‌ని మీరు మళ్ళీ టచ్ చేయండి. రికార్డింగ్స్‌ని మళ్ళీ వినమని నా యొక్క మనవి. అయితే మనం చూస్తున్న యొక్క అంశం సర్వాంగ కవచం. సర్వాంగ కవచము ధరించుకొని అపవాదిని ఎదిరించి ప్రతి దినము విజయం పొందుకుంటూ మనకియ్యబడిన పిలుపులో మనం ముందుకు వెళ్తూ మనకు ముందుంచిన ఆ యొక్క పరుగు పందెములో మనము విజయోత్సాహంతో మనం ముందుకు వెళ్ళాలి అంటే గనక, ఈ సర్వాంగ కవచము గురించి ఆహ్, ఆహ్, ఆ యొక్క సర్వాంగ కవచంలో ఉన్న మర్మం ఏమిటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సర్వాంగ కవచము అది, అది కార్యరూపంలో మన జీవితంలో చూడాలి అంటే, ముందు మన అంతరంగ జీవితము బలోపేతంగా క్రీస్తులో ఉండాలి. ఆ మాటని పౌలు ఎఫెసీయులు 6:10లో మాట్లాడుతున్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు అంటే క్రీస్తునందు. క్రీస్తునందు బలవంతులై ఉండుడి. నీ అంతరంగ జీవితము బలోపేతంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! అది ఒక్కరోజు మాత్రమే గాదు గానీ, ప్రతి దినము క్రీస్తునందు నువ్వు బలవంతుడివే అనే ఒక నిర్ధారణలో, ఆ సత్యములో మనము జీవించు వారంగా ఉండాలి. అయితే ఈ మన అంతరంగ పురుషునిలో అంటే ఆత్మలో మనకు తెలుసు ఒక మానవునిలో 3 భాగాలుంటాయని. ఆత్మ, ప్రాణము, శరీరము. ఇది మన 1 తెస్సలోని పత్రిక 5:23లో మనం చూస్తాం. ఒక మానవునిలో 3 భాగాలు. ఆత్మ, ప్రాణము, శరీరము. మన ఆత్మలో బలవంతులంగా ఉంటే, ఆత్మలో ఎదిగింపబడుతూ ఉంటే ప్రతిదినము, ఆత్మలో శక్తిమంతులుగా మనం క్రీస్తునందు ఉంటేనే, మనం అపవాదిని ఎదిరించగలము. ఆమేన్. హల్లెలూయా! అపవాదిని ఎదిరించటం అంటే, ఎప్పుడు అపవాది మనల్ని ఇబ్బంది పెడుతూ, మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడంటే, ఎప్పటిదాకైతే నువ్వు గాని, నేను గాని, మీరు గాని, నేను గాని దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఎప్పుడైతే పని చేయకుండా ఉంటామో, అప్పటిదాకా అపవాది పెద్దగా మన మీద ఇబ్బంది ఏమి తీసుకొని రాడు. ఎందుకంటే దేవుని రాజ్య విస్తరణ అంటే అపవాది రాజ్యాన్ని కూలగొడితేనే గాని దేవుని రాజ్య విస్తరణ అనేది జరగదనమాట.
అయితే అపవాది రాజ్యాన్ని కూలగొట్టే రీతిగా, నష్టపరిచే రీతిగా అంటే అపవాది రాజ్యంలో ఉన్న అనేకమైన ప్రజల్ని వాళ్ళని విడుదల చేయడానికి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ముందుకెళ్ళాలని నీ మీదున్న పిలుపుని నువ్వు అర్థం చేసుకొని నిన్ను దేవుడు ఏ ఉద్దేశానికైతే పిలిచాడో ఆ ఉద్దేశాన్ని బట్టి నువ్వు అడుగులు ముందుకు వేయడానికి అడుగులు ముందుకు వేస్తే అపవాది ఊరికే కూర్చోడు. అపవాది ఊరికే చూస్తూ కూర్చోడు. అపవాది యొక్క శక్తి వాటి యొక్క వాటి యొక్క అ- అధికారం గాని శక్తి గాని మన మీద పనిచేస్తూ ఆటంకపరుస్తూ ఏదో ఒక రోగం తీసుకొని రావటము, ఇంట్లో ఒక గొడవను తీసుకొని రావటము, నీతో పాటు ఉన్న వాళ్ళని అకస్మాత్తుగా తీసివేయటము, నువ్వు ఏ స్థలంలో అయితే గనక పరిచయం మొదలు పెడదాం అనుకుంటున్నావో ఆ స్థలంలో నువ్వు ఎక్కడైతే రెంట్ తీసుకున్నావో వాళ్ళు అకస్మాత్తుగా మేము మీకు ఇవ్వమండి అని చెప్పటము, లేకపోతే నీతో పాటు ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా విడిచిపెట్టి వెళ్ళిపోవటము, అప్పటిదాకా 20, 30 మంది సంఘానికి వస్తున్న వాళ్ళు అకస్మాత్తుగా ఒక 10, 15 మంది వాళ్ళే గుడి పుటని చేసుకొని వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటము, ఇట్లాంటి కార్యాలు, ఇట్లాంటి అకస్మాత్తుగా జాబ్ పోవటము, ఆ! లేకపోతే అంతకుముందు ఏదో అప్పులుంటే గనక ఆ అప్పులున్న వాళ్ళు సడెన్‌గా కాల్ చేస్తా ఉండి, మాకు ఈ రోజే గావాలి, మాకు రేపే గావాలి, మాకు డబ్బులని చెప్పటము. ఇక ఏదో ఒక ఇబ్బందితో మన ముందుకు తీసుకొచ్చి పరిచర్య మట్టుకు ముందుకు వెళ్ళకూడదు. మనము ఆత్మీయంగా మనం ముందుకు ఎదగకూడదు. లేకపోతే ఎవరి దగ్గరైతే గనక నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావో, ఆ పాస్టర్ దగ్గర నుంచి నిన్ను వేరుపరచటమో, వారికి, నీకు ఆ పాస్టర్‌కి మధ్యలో ఏదో ఒక గొడవ తీసుకొని రావటం, ఏదో ఒక ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచనలు తీసుకొనొచ్చి ఇతనితో ఉండొద్దు నువ్వు, ఇతను ఇలాంటి వాడు, అతను అలాంటి వాడని ఏదో ఒక అబద్ధపు ఆలోచనలు మనసులోకి తీసుకొచ్చి, ఎక్కడైతే గనక నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుందో, అక్కడి నుంచి నిన్ను దూరపరచటం. ఎవరి ద్వారా అయితే గనక దేవుడు నీ మీదున్న పిలుపు గాని, నీ మీదున్న ఉద్దేశాలు గాని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాడో, ఆ వ్యక్తితో నువ్వు ఇంకా సంబంధాలు ఉండకూడదింక. ఆ వ్యక్తి దగ్గర నుంచి దూరం అయిపోవాలి ఇక నువ్వింకా. దూరం అయిపోవాలి, దూరం అయిపోవాలి, దూరం అయిపోవాలి. ఎప్పుడు ఒక నెగెటివ్ ఆలోచనలొస్తూనే ఉంటాయి ఆ పాస్టర్ గారి మీద. ఆ దైవజనుడి మీద నెగెటివ్ ఆలోచనలొస్తూనే ఉంటాయి. ఇట్లాంటి, ఇట్లాంటి పనులు జేయటం, ఇట్లాంటి ఆలోచనలతో నింపటం, నిన్ను దేవుని దగ్గర నుంచి దూరపరచటం, దేవుని పరిచయం దూరపరచటం, దేవుని పిలుపు నుంచి దూరపరచటం. ఇవన్నీ ఎప్పుడైతే గనక నువ్వు ఒక సీరియస్‌గా దేవుని పిలుపులో, దేవుని ఉద్దేశాల్లో అడుగులు ముందుకేయడానికి, విశ్వాసపడుగులు ముందుకు వేయడానికి, దేవుని రాజ్య విస్తరణ కోసం పరిశుద్ధాత్మ దేవా నన్ను వాడుకో ప్రభువా అన్నప్పుడు, ఇక ఆ పాములో ఆ పాములు రావటం మొదలవుతాయి. ఇక ఆ సర్పాలు రావటం మొదలవుతాయి. ఇక ఇక కాటేయటం మొదలవుతాయి. అటాక్ చేయటం మొదలవుతాయి. నిన్ను ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే వాటిల్ని ఎదుర్కోవాలి అంటే, వాటి మీద జయం పొందుకొని ముందుకెళ్ళాలి అంతే. లేకపోతే గనక అక్కడే ఆగిపోవచ్చు. దేవుడు మీ పట్ల ఉంచిన గొప్ప గొప్ప ఉద్దేశాలు జరగకుండా ఉండటం. యేసుప్రభు చెప్పారు, "నేను నీ జీవితంలోకొస్తే నేను నీకు జీవాన్నిస్తాను. అనంతకాల జీవితం అనేది ఈ లోకంలో అనుభవింపజేస్తాను" అని యోహాను 10 అధ్యాయం 10 వచనంలో చెప్పారు. గొప్ప ఆనందము పరిశుద్ధాత్మలో ఉన్నది. రోమీయులు 14, 17కి అనుగుణంగా గొప్ప ఆనందము పరిశుద్ధాత్మలో ఉంది. సమాధానం పరిశుద్ధాత్మలో ఉంది. అంటే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సమాధానము, ఆనందము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క ఆ ఆయనతో పాటు చేసే పరిచర్య, దేవుని రాజ్య విస్తరణ ఇవన్నీ కూడా మన జీవితంలో చూడాలి అంటే గనక, మన అంతరంగ జీవితము బలోపేతంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! బలవంతులంగా ఉండాలి. ఆమేన్. ఒక ఉదాహరణ మీకు నేను కొన్ని దినాల నుంచి చెప్తూ ఉన్నాను. దావీదు, గొలయాత్ అని. ఇది మన సండే స్కూల్ టీచింగ్ ఇది. మన సండే స్కూల్‌లో మనం నేర్చుకున్న విషయాలే ఇవి. గొలయాతుని, గొలయాతుని ఎదుర్కోవాలి అనంటే, దావీదు వంటి హృదయం గావాలండి. దావీదులాగా ఉన్న ధైర్యం గావాలి. దావీదు చూడ్డానికి చిన్నవాడిగానే ఉన్నాడు గానీ, అంతరంగంలో మట్టుకు దేవుని పట్ల మర్మం గొప్పగా ఉంది. అంటే దేవుని గురించి ఎంతగా నువ్వు తెలుసుకుంటావో, దేవునితో పాటు నీ యొక్క నడత ఎలా ఉన్నదో, నీ యొక్క వ్యక్తిగత అనుభవాలు ఎలా ఉన్నాయి,
దేవాతి దేవుడు ఎవరు అన్నది నీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందు నీ యొక్క వ్యక్తిగత అనుభవాలు ఎలా ఉన్నాయి? నువ్వెంతగా నీ యొక్క ప్రత్యక్షత అంటే నీకు ఎంతగా ఒక వ్యక్తిగత ప్రత్యక్షత దేవుడు ఎవరు అన్నది నీకెంతగా తెలుసు? నీకెంత అనుభవం ఉంది దేవుడు ఎవరు అన్నది? ఆ ప్రభు ఎవరు అన్నది అని దాని మీద బేస్ అయి ఉంటదనమాట. దాని మీద బేస్ అయి ఉంటది. నీ యొక్క ప్రార్థనా జీవితం గాని, దేవుని మీద ఆధారపడే జీవితం గాని, దేవుని యందు జీవించాలి అనే ఒక నిర్ణయం గాని, ఇక నేను పాత జీవితం నాకొద్దు. నాకు ఈ యొక్క కొత్త జీవితం, ఈ యొక్క నూతనమైన జీవితం క్రీస్తులో నాకిచ్చిన ఈ జీవితమే చాలా ప్రాముఖ్యమైన జీవితం అని నువ్వు ఒక అలర్ట్‌గా ఉంటావనమాట. నీ లోపల ఒక అలర్ట్‌నెస్, ఒక వాచ్‌ఫుల్‌నెస్ అనేది నువ్వు చూస్తా ఉంటావు. అంతకుముందు అంతకుముందు ఎలా ఉన్నావు? ఎప్పుడు నిద్రపోతూ ఉన్నావు. అంటే నిద్రపోవటం అంటే శారీరకంగా నిద్రపోవటం మాత్రమే గాదు. ఆత్మపరంగా గూడా మన అంతరంగంలో గూడా ఒక ఉద్దేశ్యం లేని జీవితం అది. ఒక ఒక ఫోకస్ లేని జీవితం అది. ఇక ఉదయం పూట లెగిస్తే బోర్ కొడతా ఉంటది. ఏం జేయాలో అర్థం గాదనమాట. అయితే ఎలా సమయం గడవాలో అర్థం గాదు. కానీ ఎప్పుడైతే దేవుని విషయాల్లోకి నువ్వు ఒక అడుగు ముందుకేస్తే, దేవుని చిత్తానుసారంగా ఒక అడుగు ముందుకేసావంటే మట్టుకు, ఇక సమయం ఎట్లా వెళ్ళిపోద్దో నీకు అర్థం గాదు. ప్రతిరోజు ఇక నీ 2 కళ్ళు ప్రభు రాజ్య విస్తరణ కొరకు నువ్వు ముందుకెళ్తూ ఉన్న ఆ సమయాల్లో వస్తున్న విషయాలు చాలా, చాలా విపరీతంగా, వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి నువ్వు ఒంటరివాడిగా ఉండాలి. ఎవ్వరు నీకు సాయం చేయకపోవచ్చు. ఒకవేళ నీ భార్య సాయం చేయకపోవచ్చు. నీ భర్త సాయం చేయకపోవచ్చు. అకస్మాత్తుగా అప్పటిదాకా ఉన్నవాళ్ళు నీతో ఉండకపోవచ్చు. ఇవన్నీ విషయాల మధ్యలో నీవు దేవుడు మధ్య నీవు నీవు నీ దేవుడు మాత్రమే మిగిలిపోవచ్చు. అయినా సరే, అయినా సరే నువ్వు క్రీస్తునందు బలవంతుడివే. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! నువ్వు ఒంటరివాడివి గాదు. నువ్వొక సమూహానివే. ఆమేన్. హల్లెలూయా! నువ్వు ఒంటరివాడివి గాదు. నువ్వొక రాజ్యానివే. ఆమేన్. హల్లెలూయా! నువ్వు ఒంటరివాడివి ఎప్పుడూ గాదు. నీతో నీ యొక్క క్రీస్తు నీలో ఉన్నాడు. ఆమేన్. నీలో క్రీస్తు ఉన్నాడు గాబట్టి, నీతో ప్రభు ఉన్నాడు గాబట్టి, నీవు ప్రభు ఇద్దరు గూడా రాజ్యమే. ఆమేన్. హల్లెలూయా! యూ ఆర్ నెవర్ అలోన్. అందుకని యాకోబు యొక్క పేరుని దేవుడు ఇజ్రాయెల్‌గా మార్చాడు. యాకోబు అంటే మోస మోసం చేసేవాడైతే, ఇజ్రాయెల్ అంటే ఒక రాజ్యము. ఆమేన్. హల్లెలూయా! సో, దేవాది దేవుడు ఇజ్రాయెల్‌తో ఏం మాట్లాడుతున్నాడు? "నువ్వొక రాజ్యమయ్యా, నీలో ఒక రాజ్యం ఉందయ్యా" అని మాట మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! నువ్వు గనక ప్రభువుతో నీ యొక్క సంబంధము గనక చాలా పటిష్టంగా ఉంటే, ఆ పటిష్టమైన సంబంధము ఎలాగా ఒక ఒక రోజు అభివృద్ధి చెందుతూ ఉంటదంటే, నీకియ్యబడిన స్థానం ఏమిటో నువ్వు చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! నీకియ్యబడిన స్థానం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నిన్ను దేవాతి దేవుడు ఎలా చూస్తున్నాడో నువ్వు చూడాలి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని ఇక్కడ ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులుగా జీవించాలి అంటే, ఆయన యందు బలవంతులుగా జీవించాలి అంటే, ఆయన బలాన్ని ప్రతిరోజు గూడా అనుభవించాలి అంటే, ఆయన యొక్క వాక్కు ప్రత్యక్షతలో ఉన్న గొప్ప గొప్ప మర్మాలు నువ్వు ప్రతిరోజు పొందుకుంటా ఉండాలి అంటే, నీ సంబంధము దేవునితో ప్రతిరోజు వాక్యము ద్వారా అది అభివృద్ధి చెందుతూ ఉండాలి. నీ సంబంధము అభివృద్ధి చెందుతూ ఉంటే, అంటే ప్రార్థన, ఆరాధన, స్తుతి వాక్యంలో ఉన్న ఆ మర్మముతో దేవునితో మాట్లాడుట, దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఏమిటో నువ్వు తెలుసుకొనుట, ఆయన యొక్క ప్రవచనాలు నీ ద్వారా ఈ లోకంలో ఏదైతే గనక ఆయన చేద్దాం అనుకుంటున్నాడో, ఆ ప్రవచనాలు, ఆ యొక్క ఉద్దేశాలు నెరవేర్పులోకి రావడానికి ఆయనతో పాటు నడుచుట, అడుగులు ఆత్మతో పాటు వేయుట, శరీర సంబంధమైన జీవితాన్ని ఇక ముగించుట, ఇక దాని వెనకాల దాని వైపు ఇక చూడకుండా ఉండుట, నీ కళ్ళు, నీ నేత్రాలు ఇక దేవుని మీదే ఉండుట, దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని మననం చేసే ఒక ఆకలి, అటువంటి ఒక తృష్ణ, అటువంటి ఒక దాహము నీ లోపల ఎప్పుడు గూడా ఉంటూ ఉండుట, ఉబుకుచు ఉండు ఊట ఉండుచు ఉండుట. ఆమేన్. నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి ప్రభువా నేను అనే ఒక ఆశ మనలో ఉంటూ ఉంటే, తప్పకుండా నీ యొక్క సంబంధము దేవునితో పాటు అది ఎదుగుతానే ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అయితే మనకియ్యబడిన ఈ యొక్క నూతనమైన స్థానము ఏమిటి అన్నది మనం 2 రోజులు మనం చూస్తూ ఉన్నాం. మనకియ్యబడిన నూతనమైన స్థానము ఏమిటి? ఈ నూతనమైన స్థానంలో నూతనమైన పనులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు మీరు
అంతకుముందేమో ఒక క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడేమో మిమ్మల్ని మేనేజర్‌గా పెట్టారు. అంతకుముందు క్యాషియరే. ఆ క్యాషియర్‌గా ఉన్నప్పుడు ఒక పని జరుగుతా ఉంటది. ఇప్పుడు, ఇప్పుడు మేనేజర్‌గా మిమ్మల్ని ప్రమోట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక పని జరుగుతా ఉంటది. క్యాషియర్‌గా ఉన్నప్పుడేమో కొంత అధికారమే ఉంటది. కానీ మేనేజర్‌గా ఉన్నప్పుడేమో చాలా పెద్ద అధికారం ఉంటది. ఆ బ్యాంక్ అంతా మేనేజ్ చేయొచ్చనమాట. అట్లాగే నిన్ను క్రీస్తులో ఆయన నిన్ను క్రీస్తులో ఆయన అంటే దేవాతి దేవుడు, తండ్రైన దేవుడు నిన్ను లేవనెత్తాడు. నిన్ను కుమారుడుగా నిన్ను నిలబెట్టాడు అనంటే, నీ మీద అధికారం పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా! అంతకుముందు అధికారం లేదు. ఆదాములో ఎటువంటి అధికారం లేదు. ఆదాములో ఎటువంటి అధికారం లేదు. కానీ క్రీస్తులో నిన్ను ఒక అధికారిగా చేశాడు. ఆయన, ఆయన యొక్క ప్రతినిధిగా నిన్ను నిలవబెట్టుకున్నాడు గాబట్టి, ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆ విషయాలు మనం ఎఫెసీయులు ఒకటో అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి తీద్దామండి. ఎఫెసీయులు ఒకటో అధ్యాయం 5 వచనంలో ఏం రాసిందో చూడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. ఆమేన్. హల్లెలూయా! ఆయన కుమారులుగా మనల్ని నిలబెట్టాడంట. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా! ప్రభువా, నాకు ఇయ్యబడిన ఈ నూతనమైన యోగ్యకరమైన స్థానము అది నేను నమ్ముచు ఉన్నానని చెప్దాం ప్రభువుకి. ఆమేన్. నిన్ను నమ్ముచు ఉన్నానయ్యా. నేను నమ్ముచు ఉన్నాను. నేను నమ్ముచు ఉన్నాను. నేను నమ్ముచు ఉన్నాను. నేను నమ్ముచు ఉన్నాను ప్రభువా. నేను నీ కుమారుడినే. నేను నీ కుమారుడినే. నేను నీ కుమారుడినే. ఆమేన్. అయితే, అయితే ఈ స్థానము అన్నది మనం ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. జాతకవాది మాటలు. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా ఈ 4 పాఠాల్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ విషయాలు ఇప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడి నుంచి మాట్లాడుతుంది ఇంకొంత ఆహ్, ఇంకొంచెం లోతైన మర్మంలోకి మనం వెళ్తున్నాం. అయితే ఈ యొక్క దేవుని కుమారుని యొక్క స్థానాన్ని నేను ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. ఆ బాధ్యత నీది. స్థానం ఇచ్చింది దేవుడైతే, ఆ స్థా ఆ స్థానాన్ని కాపాడుకునే జ్ఞానము, ఆ స్థానాన్ని కాపాడుకునే బాధ్యత నీది. ఆమేన్. హల్లెలూయా! అయితే ఒక్కసారి మత్తయి సువార్తలోకెళ్ళి మళ్ళిడికొద్దాం. మత్తయి సువార్త 4 అధ్యాయం చాలా, చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. మత్తయి సువార్త 4 అధ్యాయం. సో, మూడో వచనం. లేతే రెండో వచనం చదువుకుందాం. "నలువది దినములు, నలువది రాత్రులు" మత్తయి సువార్త 4:2. "నలువది దినములు, నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా" అంటే 40 దినములు, 40 రాత్రులు ఆకలి లేదనమాట. ఆ ఆకలిని ఎవరు తీర్చారు? అంటే శరీరంలో ఆకలి రాదా? యేసు ప్రభు శరీరంలో ఆకలి లేదంటారా? అంటే అవసరం రాదంటారా? అవసరం వచ్చింది గానీ, ఆ అవసరాన్ని ఆత్మదేవుడు యేసు ప్రభు ఆత్మ ద్వారా ఆ అవసరాన్ని తీర్చేశాడు. అంటే దేవుని ఆత్మ మన శరీర అవసరాలని గూడా తీర్చగలవు. ఆమేన్. హల్లెలూయా! అందుకనే ఉపవాసంలో మనకి ఆకలుండదు. ఎందుకు ప్రతిరోజు ఆకలుంటది? ఎందుకు ఉపవాసం మనం తీసుకున్నప్పుడు ఆకలుండదు అనంటే, ఆ ఉపవాస దినాన మన యొక్క మనసు, మన యొక్క యావత్తు అంతరంగము దేవుని ఆత్మ మీద మనము మనం కేంద్రీకరిస్తూ ఉన్నాం గదా! దేవుని మీద మనం మన యొక్క ఫోకస్ అంతా గూడా దేవుని మీద ఉంటా ఉంది. ఆత్మదేవుడే మన ఆత్మలో ఉన్న అవసరాలు, మన ప్రాణంలో ఉన్న అవసరాలు, మన ప్రాణంలో మనకేం గావాలి? సమాధానం గావాలి. మన ప్రాణంలో ఉన్న అవసరాలు, మన శరీరంలో ఉన్న అవసరాలన్నీ గూడా ఆత్మదేవుడు తీర్చగలడు. ఆత్మదేవుడు తీర్చగలడు. అయితే అలాగా 40 దినములు, 40 రాత్రులు శరీరంలో ఉన్న యావత్తు అవసరాలన్నీ గూడా ఆత్మదేవుడు తీరుస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే గనక ఈ 40 దినములు, 40 రాత్రులు అయిపోయినాయో, ఆకలి అనేది శరీరంలో వచ్చినప్పుడు, ఆయన ఆకలి గొనగా, ఆయన శరీరంలో ఆయనకు అనిపించినప్పుడు, ఆకలి అవసరత అనేది అనిపించినప్పుడు,
ఆ శోధకుడు వచ్చాడంట. అంటే ఎప్పుడైతే శరీర విషయాలు ఎప్పుడైతే గనక బయటపడుతున్నాయో, శరీర విషయాలు ఎప్పుడైతే గనక అవి కనబడుతున్నాయో, వాటి గురించి మాట్లాడుతున్నామో అప్పుడు శోధకుడు వచ్చాడంట. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే, చూసారా ఇక్కడ? నీవు దేవుని కుమారుడివైతే, ఆమేన్. నీవు దేవుని కుమారుడివైతే, ద ఫస్ట్ టార్గెట్ ఆఫ్ సైటన్ ఈజ్ అపాన్ ద ఐడెంటిటీ ఆఫ్ హూ జీసస్ ఈస్ బిఫోర్ ద ఫాదర్ గాడ్. అపవాది యొక్క మొట్టమొదటి టార్గెట్, అపవాది యొక్క మొట్టమొదటి అస్త్రం ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క పరిచయము. తండ్రి ఎదుట, తండ్రి ఎదుట యేసు ప్రభు యొక్క స్థానము ఏమిటి అనంటే దేవుని కుమారుడు. ఆ స్థానము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. అపవాదిని ఎదిరించాలన్నా, అపవాది మీద జయం పొందుకోవాలన్నా, దేవుని రాజ్య విస్తరణ జరగాలన్నా, దేవుని పిలుపులో ముందుకు వెళ్ళాలన్నా, దేవునితో దేవుని వెంబడించాలన్నా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలన్నా, దేవునితో పాటు ఒక సహవాసాన్ని ఎల్లప్పుడూ గూడా వృద్ధి చెందుతున్న ఆ యొక్క సహవాసంలో ఉండాలన్నా, ఈ స్థానము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఆ స్థానములో నుంచి గనక యేసు ప్రభుని గనక తీసివేస్తే, ఆ స్థానంలో నుంచి గనక యేసు ప్రభుని గనక పడద్రోస్తే, యేసు ప్రభుని యేసు ప్రభు మీద జయం పొందుకోవచ్చు అపవాది. అది అపవాదికి తెలుసు ఆ విషయం. అందుకని ఇక్కడ నీవు దేవుని కుమారుడివైతే అన్న ఒక మాట అంటే ఒక అనుమానము అన్నది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వైతే అంటే యూ నో దట్ ఒక క్వెషన్ మార్క్ అది. నీవు దేవుని కుమారుడివైతే అనే ఒక మాట అక్కడ ఒక క్వెషన్ మార్క్ తీసుకొస్తున్నాడు. అంటే అపవాది మాట్లాడే మాటలు అనుమానాలను తీసుకొచ్చే రీతిగా ఉంటాయి. అపవాది మాట్లాడే మాటలు నిన్ను అనుమానింపజేస్తాయి. దేవుడు నీకు ఆ స్థానం నిజంగానే ఇచ్చాడా? దేవుడు నీకు అటువంటి యోగ్యకరమైన స్థానం నిజంగానే ఇచ్చాడా? నువ్వు దేవుని కుమారుడివేనా? నువ్వు దేవుడి కుమారుడివైతే అనే ఒక మాట చూసారా? అనుమానపు మాటలు, అనుమానపు ఆలోచనలు తీసుకొని ఎందుకు వస్తున్నాడు అనంటే, ఆ స్థానంలో నుంచి యేసు ప్రభువుని తీసివేయడానికి. అది ఎలా తీసివేయబడతది? చూడండి ముందుంటది. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఆ స్థానం ఎప్పుడు పోద్దంట? ఆ స్థానంలో నుంచి ఎప్పుడు తొలగింపబడతాడంట? జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఈ రాళ్ళు అంటే చుట్టూ ఉన్న ఆ యొక్క యొక్క మరుభూమిలో యొక్క డెజర్ట్‌లో ఎడారిలో ఉన్న ఆ చుట్టూ ఉన్న రాళ్ళు, ఆ రాళ్ళని సైతము నీకున్న శక్తితో, నీ నీ యొక్క ప్రాణంలో శక్తి ఉందిగా. నీకున్న శక్తితో, నీకున్న శక్తితో లేతే నీకు ఇయ్యబడిన శక్తితో దేవుని మీద ఆధారపడకుండా, నీ తండ్రి మీద ఆధారపడకుండా, దేవుని దేవుని శక్తి నీలో ఉంది. నీ యొక్క ప్రాణంలో గూడా శక్తి ఉంది. నీకియ్యబడిన శక్తిని నువ్వు ఉపయోగించుకొని, నీ అవసరాలను నువ్వు తీర్చుకోమంటున్నాడు. నీ అవసరాలు నువ్వు తీర్చుకోమంటున్నాడు. నీ శరీరంలో ఉన్న అవసరము నువ్వు తీర్చుకో. నీ నీకున్న శక్తిని ఉపయోగించుకొని తీర్చుకో. అంతేగాని నీ తండ్రి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ యొక్క దేవాతి దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ యొక్క తండ్రి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఈ రాళ్ళు రొట్టెనగినట్లు ఆజ్ఞాపించమనెను. అంటే ఒకవేళ గనక యేసు ప్రభు అపవాది మాటలు విని, సర్లే అని జెప్పి ఆ యొక్క ఆ యొక్క రాళ్ళని పట్టుకొని రొట్టెలగును గాక అని గనక అనుంటే, ఒకవేళ రొట్టెలయిపోయి గనక ఆ రొట్టెలు తిని ఆ యొక్క అవసరాలు తీర్చుకుంటూ పోతూ ఉంటే, ఇక దేవాతి దేవుడు దేనికి? ఇక తండ్రిన దేవుడు దేనికి? అంటే దేవుని మీద ఆధారపడకుండా జీవించు అని అంటున్నాడనమాట. దేవుని మీద ఆధారపడకుండా నీ యొక్క శరీర అవసరాలను నువ్వే తీర్చుకో. నీ ఉద్యోగాన్ని నువ్వే పట్టుకో. నీవు నీ ఉద్యోగానికి కావాల్సిన నీ ఉద్యోగానికి కావాల్సిన ఆహ్, విషయాలు నువ్వే చూసుకో. అప్లికేషన్ నువ్వే పెట్టుకో. నీ నీ యొక్క వివాహం గదా! నీకు అవసరం ఇప్పుడు. అయితే ఆ వివాహానికి సంబంధించిన ఆ అమ్మాయి ఎక్కడైతే ఉందో చూసుకో నువ్వే. ఆ సంఘంలో ఆ అమ్మాయిని నువ్వే వెళ్లి మాట్లాడుకో. నీ నీ యొక్క శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోయ్యా. నీకిచ్చాడు గదా దేవుడు, అదే ఉపయోగించుకో. అలా గనక నువ్వు దేవుని మీద ఆధారపడకుండా, ప్రతి చిన్న పెద్ద విషయంలో దేవుని మీద ఆధారపడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు గనక ముందుకు వెళ్తూ ఉంటే, దేవుని హస్తం అనేది నీ మీదకి లేకుండా నీ హస్తమే ప్రతి విషయాల్లో గనక నువ్వు పెట్టుకుంటూ ముందుకు పోతూ ఉంటే, దేవుని యొక్క సంరక్షణ మళ్ళీ దేవుని యొక్క
నడిపింపు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము నీ జీవితంలో నువ్వు చూస్తూ ఉండవు. ఆమేన్. ఆదాము చేసిన పని అదే. ఆదాము ఏం చేశాడంటే ఆహ్, ఆదాము ఏం చేశాడంటే ఆదికాండంలో తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళాడు. దేవుని కుమారుడే ఆదాము. ఆదాము దేవుని కుమారుడే. కానీ ఆ ఫలం తినే విషయంలో అక్కడ దేవుని మీద ఆధారపడకుండా తన ఇష్టానుసారంగా అడుగులు ముందుకు వేశాడు. ఎప్పుడు దాకైతే గనక దేవుని కుమారుడుగా ఉన్నాడో, దేవుని ప్రతినిధిగా ఉన్నాడో, ఆయన పక్షాన ఉంటూ ఉన్నాడో, ఆయనతో ఒక సంబంధంలో ఉంటూ ఉన్నాడో, ఆహ్, ఆయన యొక్క మహిమను అనుభవిస్తూ ఉన్నాడో, అవిధేయుడు కాదు. విధేయుడుగా ఉన్నాడో, విధేయతలో ఉన్నాడో, దేవుని మీదే ఆధారపడుచు ఉన్నాడో, దేవుడే ఆయన యొక్క ఆత్మని, ప్రాణాన్ని, శరీరంలో ఉన్న యావత్తు అవసరాలు దేవాతి దేవుడే తీరుస్తాడు అని దేవుని సన్నిధిలోనే ఆయనతో పాటు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో, అప్పటిదాకా దేవుని యొక్క సంరక్షణ ఉంది. దేవుని యొక్క దేవుని యొక్క కార్యాలు కూడా చూస్తూ ఉన్నాం. బలోపేతంగా ఉన్నాడు. ఆయన కృపలో జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే స్వతంత్రుడుగా ఆ! ఎప్పుడైతే తన ఇష్టానుసారంగా, ఎప్పుడైతే తనకి అనుగుణమైన అడుగులు, తనకనుగుణమైన నిర్ణయాలు, తన శక్తిని ఉపయోగించుకుంటూ ఒక అడుగులు ముందుకు వేసి నిర్ణయాలు తీసుకొని కుటుంబంలో హవ్వను, తర్వాత ఆదాము ఇద్దరు గూడా ఒక నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లి వాళ్ళు పాపం చేశారు. అక్కడ పాపం ఎక్కడైతే జరుగుతూ ఉందో, పాపం ఎక్కడైతే జరిగిందో, జరుగుతూ ఉందో, అక్కడ దేవుని సన్నిధి లేకుండా ఉంది. అక్కడ అంధకారం ఉంటది. అక్కడ అపవాది జయాన్ని పొందుకుంటూ ఉంటది. చూసారా? ఎంత విషయం జరుగుతుందో ఇక్కడ? సో కాబట్టి ఎప్పుడూ గూడా నీ యొక్క శరీర అవసరాలు గాని, నీ యొక్క మానసిక అవసరాలు గాని, నీ యొక్క ప్రాణ సంబంధమైన అవసరాలు, నీ ఆత్మ సంబంధమైన అవసరాలు, నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రతి అవసరాలు తీర్చేది యెహోవా యీరే దేవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా! ఎప్పుడు గూడా నీ అవసరాలు యావత్తు తీర్చగలిగేది నీ తండ్రి అయిన పరమందున్న తండ్రి మాత్రమే. ఆమేన్. హల్లెలూయా! ఆయన మాత్రమే నీ అవసరాలు తీర్చగలడు. అందుకని ఎవ్వరి మీద ఆధారపడొద్దు. ఎవ్వరి మీద ఆధారపడొద్దు. నీ మీద కూడా నువ్వు ఆధారం పెట్టుకోవద్దు నువ్వు. నీ యొక్క శక్తి, బలము, జ్ఞానము, బుద్ధి, వివేచన యావత్తు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగంలోకి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగంలోకి తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుచు ఉండాలి. ఆమేన్. దేవుని కుమారుని యొక్క స్థానము నీకియ్యబడిన మన ఎఫెసీయులు 1:5 మనం చూస్తా ఉన్నాం. నీకియ్యబడిన స్థానంలో మరి యొక్క గొప్ప ఆశీర్వాదము ఏమిటి అంటే నిన్ను దేవుని కుమారుడుగా దేవుడు ఆయన కుటుంబంలో నిలబెట్టుకున్నాడు. క్రీస్తులో నువ్వు దేవుని కుమారుడివి. అయితే దేవుని కుమారుని యొక్క స్థానము నువ్వు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ యొక్క స్థానంలో నువ్వు నడుస్తూ ఉండాలి ప్రతిరోజు గూడా. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! క్రీస్తునందు నీవు ఎన్నుకోబడిన వాడివి. ఆమేన్. క్రీస్తునందు నువ్వు సంపదలు నీలో దేవుడు నింపి ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన సర్వ సంపదలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నీ ఆత్మలో నింపి ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి నువ్వు. నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి నువ్వు. ఈ భూమి ఈ భూమి లేకపోతే ఈ యొక్క యావత్తు సృష్టింపక మునుపే దేవుడు నిన్ను ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, ఆయన కొరకు వేరుపరుచుకొని, ఆయన సన్నిధిలో నువ్వెప్పుడు ఉండాలి అని ఆయన ప్రేమతో నింపబడిన వ్యక్తివి నువ్వు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను దేవుని కుమారుడుగా ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, నిలవబెట్టుకొని క్రీస్తునందు ఆయన కుటుంబంలో స్థాపింపబడిన ఒక ప్రత్యేకించబడిన విలువైన దేవుని యొక్క కుమారుడు నువ్వు. ఆమేన్. హల్లెలూయా! 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 అయితే ఇంత గొప్ప స్థానము నీకిస్తే, ఆ స్థానములో నుంచి నిన్ను తీసివేయడానికి అపవాది మాట్లాడుతూ ఉంటాడు మనసు మీద. నీ మనసు అన్నది యుద్ధ భూమమ్మా. నీ మనసు అన్నది యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమిలో అపవాది మాట్లాడుచూ ఉంటాడు. ఎలాగైతే శోధకుడు యేసు ప్రభు దగ్గరికొచ్చంట మాట్లాడాడంట. మాట్లాడే అపవాదిని చూస్తా ఉన్నావు ఇక్కడ 3వ వచనంలో. ఆ శోధకుడు ఆయన యొద్దకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, "నీవు దేవుని కుమారుడివైతే" అని మాట్లాడాడు. ఈ మాట్లాడే అపవాది అన్నమాట. అంటే అతను మాటల్లో అపవాది యొక్క మాటల్లో ఆహ్, నిజాలు ఉండవు. అబద్ధాలే ఉంటాయి. మోసపూరితమైన మాటలుంటాయి. మోసపుచ్చే మాటలుంటాయి. నీకియ్యబడిన దేవుడు నీకియ్యబడిన నీకిచ్చిన గొప్ప స్థానములో నుంచి వేరుపరచాలి అని, నిన్ను అక్కడి నుంచి తీసివేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.
మళ్ళీ నువ్వు అనాథే అంటాడు. మళ్ళీ నువ్వు పాపివే అంటాడు. నువ్వు అపరాధివే అంటాడు. నీ పాత జీవితాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉంటాడు. నువ్వు చేసిన పాపాలని మళ్ళీ గుర్తు చేస్తా ఉంటాడు. నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి ఎవరి ద్వారా మాట్లాడుతూ, ఎవరితో ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. వాళ్ళ నోళ్ళ నుంచి, వాళ్ళు చాలా దగ్గర సంబంధులుగా ఉంటారు నీకు. వాళ్ళ నోళ్ళ నుంచి మళ్ళీ నీకే, ఇదిగో నువ్వు అలాంటి వాడు, ఇలాంటి వాడివి అని చెప్పి మళ్ళీ నీ మీద మళ్ళీ సంధిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ మాటలన్నిటి మధ్యలో దేవుని యొక్క స్వరము నీ లోపల ఏది వినబడుతుందో అదే సత్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏది సత్యం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, వాక్యంలో నుంచి దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడు అదే సత్యం. ఆమేన్. హల్లెలూయా. సత్యం నువ్వు తెలుసుకుంటే గనక సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తది. ఆమేన్. హల్లెలూయా. సత్యములోనే నడిచేవాడుగా ఉంటే, అంటే సత్యపూరితమైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు నీ ఆత్మలో ఎప్పుడైతే వినబడుతూ ఉంటాయో, నువ్వు దేవుని కుమారుడుగా నువ్వు జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా. అపవాది యొక్క మాటలు విని దాని ప్రకారంగా నడిస్తేనేమో నువ్వు పాపిగా జీవిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ చూద్దాం. ఇక మత్తయి సువార్త 4:4లో ఏం రాసిందంటే, అందుకాయన, అందుకాయన అంటే యేసు ప్రభు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంటే దేవుని నోట నుండి వచ్చు మాట, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో ఏదైతే మాట్లాడుతున్నాడో, ఆ మాటలనే నువ్వు నమ్మి, నీ నోటితో నువ్వు మాట్లాడుచూ ఉంటే, అప్పుడు దేవుని కుమారుడుగా నీకియ్యబడిన స్థానంలో నువ్వు ముందుకెళ్తూ ఉంటావు. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవాతి దేవుని నోట నుండి వచ్చు మాటలు, ఏ మాటలైతే తండ్రిన దేవుడు, పరలోకమందున్న దేవుడు, సింహాసనం మీద ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుడు విని, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో ఏదైతే గనక మాటలు మాట్లాడుచూ ఉన్నాడో, ఆ మాటలు నువ్వు గూడా మాట్లాడుచూ ఉంటే, ఆమేన్. హల్లెలూయా. నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటల్ని, అవే మాటలు నీ నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటే, నీకియ్యబడిన ఈ అమూల్యమైన స్థానములో నువ్వు నడుస్తూ ఉంటావన్నమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకియ్యబడిన యోగ్యకరమైన జీవితం ఏంటో తెలుసా? నీకియ్యబడిన యోగ్యమైన స్థానంలో ఎంత గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప గొప్ప యోగ్యమైన విషయాలతో, వారసత్వపు జీవితంతో నిన్ను నింపాడో తెలుసా? నిన్ను ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపాడంట దేవుడు. అది క్రీస్తులో నీ ఆత్మలో డిపాజిట్ చేశాడంట దేవుడు. రెండోది, ఈ భూమి నిర్మాణం ఈ భూమి సృష్టింపక మునిపే నిన్ను ఎన్నుకున్నాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక విలువైన పాత్రగా నిన్ను చూసాడంట దేవుడు. 3, నిన్ను దేవుని కుమారుడుగా దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడంట. అంటే ఇంత యోగ్యమైన ఆత్మీయ జీవితాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అన్నది మన మీద ఉన్న బాధ్యత అది. ఆమేన్. హల్లెలూయా. అంటే నువ్వు విన్న మాటలు ఎలా ఉన్నాయి? నీ యొక్క నువ్వు నువ్వు వింటున్న మాటల్ని బట్టి నువ్వు ముందుకు వెళ్తున్నావా? లేకపోతే నీ యొక్క మనస్సు మీద ఏ మాటలైతే వింటున్నాయో, నువ్వు వింటూ ఉన్నావో, నీ యొక్క మనస్సు మీద నువ్వే మాటలైతే వింటూ ఉన్నావో, దాని ప్రకారంగా నువ్వు అడుగులు ముందుకేస్తున్నావా? లేకపోతే లేకపోతే నీ ఆత్మలో వినబడుతున్న మాటలకు అనుగుణంగా నువ్వు అడుగులు ముందుకేస్తున్నావా? ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. నీ మనసులో వినబడుతున్న మాటలు అవి సత్యాలు గావచ్చు, అసత్యాలు గూడా గావచ్చు. కానీ నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక వివేచన, అనే ఒక అనే ఒక అనుభవం గనక ప్రతిరోజు గనక నీకుంటే, ఆత్మ దేవుడు ఎలాగా నీ ఆత్మలో మాట్లాడతాడు అనే ఒక అనుభవాలు గనక నీకుంటే, నువ్వు తప్పకుండా దేవుని కుమారునిలాగే నడుస్తావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మనం దేవునిలో ఉండాలండి. దేవునితో సహవాసంలో ఉండాలి. దేవునితో సంబంధంలో ఉండాలి. ఆయన ఉద్దేశాల్లో మనం నడవడానికి మనం ముందుగా వేగిర పడుతూ ఉండాలి. దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి. నువ్వొక పేషెంట్ చూస్తూ ఉండొచ్చేమో ఒక డాక్టర్‌గా. కానీ నీ ఆత్మలో మటుకు దేవునితో ఒక సహవాసము, సంబంధంలో ఉండడానికి ఎప్పుడు కూడా వేగిర పడుతూ ఉండాలి. దేవుడు ఆయనే గదా! నీ యొక్క ప్రేమికుడు. యేసు ప్రభువే గదా! నీ యొక్క ప్రేమికుడు. ఇక ఆయన తప్ప ఇంకెవరిని మనం అసలు ఇంకెవరిని ప్రేమించగలం? ఆయన ప్రేమలోనే గదా మన జీవితం ముడిపడుంది. ఎల్లప్పుడూ దివారాత్రములు నీ ఆత్మ ఎప్పుడు గూడా దేవునితో మాట్లాడుతూనే ఉంటదండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నిద్రపోవచ్చేమో గాని నీ ఆత్మ ఎప్పుడు నిద్రపోదు.
నువ్వు నిద్రపోవచ్చేమో గాని నీ ఆత్మ ఎప్పుడు కూడా నిద్రపోకుండా దేవుని సన్నిధిలో మాట్లాడుతూనే ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా! అటువంటి సంబంధము కలిగిన వారుగా, ఒక ఆకలి, ఒక తృష్ణ, ఒక ఒక దాహము కలిగిన వారుగా, నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించాలి అనే ఒక దాహము గనక, అనే ఒక తృష్ణ గనక మనలో, మన ఆత్మలో ఉంటూ ఉంటది. అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే గొప్ప ధన్యకరమైన ఆత్మీయ జీవితం అది. అటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే, తప్పకుండా ఈ స్థానము అన్నది యేసు ప్రభు ఎలాగైతే గనక దేవుని యొక్క కుమారుడుగా, ఆ తండ్రికి ఒక కుమారుడుగా ఆయన, ఆయన జీవిస్తూ ఉన్నాడో, అలాగా జీవించాడో, అలాగా మనము కూడా ఆ గొప్ప స్థానాన్ని మనము గూడా బాధ్యత రహితంగా గాదు, బాధ్యతతో మనం కాపాడుకుంటూ ఎలా కాపాడుకోవాలి? మనసులో వస్తున్న ఆలోచనలు, అది దేవుని ఆలోచనలా? అపవాద ఆలోచనలా? వాటిల్ని పసిగట్టాలి. వాటిల్ని వివేచించాలి. ఆ వస్తున్న ఆలోచనలు అది వాక్యానుసారంగా ఉన్నాయా? లేకపోతే వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా? వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఆలోచనలు అపవాది మాట్లాడే ఆలోచనలు. వాక్యానుసారంగా ఉన్న ఆలోచనలు దేవుని నామానికి మహిమ, దేవునితో సంబంధంలో ఇంకా ఎదుగుదల, దేవుని రాజ్య విస్తరణ, ఇవన్నీ గూడా దేవుని వాక్యానుసారంగా వస్తున్న ఆలోచనలు. అవి పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ఆలోచనలు. దేవుని నుంచి జాగ్రత్తగా వినాలి. దేవుని నుంచి దూరపరచాలి అని, సహవాసం నుంచి దూరపరచాలి అని, దైవజనుల నుంచి దూరపరచాలి అని, నీ పిలుపు నుంచి నిన్ను దూరపరచాలి అని, పరిశుద్ధమైన జీవితం నుంచి దూరపరచాలి అని, లోకానికి ఇంకొంచెం దగ్గరగా తీసుకువెళ్ళాలి అని, నీ శరీర అవసరాలు నువ్వే తీర్చుకో అని, నిన్ను స్వతంత్రునిగా చేసే ఆలోచనలు, ఇవన్నీ గూడా అపవాది సంబంధమైన ఆలోచనలు. ఇవన్నీ గూడా అపవాది సంబంధమైన ఆలోచనలు. ఆ అపవాది సంబంధమైన ఆలోచనలు ఎందుకు నీ యొక్క మనసు మీదకొస్తున్నాయనంటే, నిన్ను మోసపుచ్చడానికి, నిన్ను అబద్ధాల్లో నడిపించడానికి, నీకియ్యబడిన యోగ్యమైన స్థానము నుంచి నిన్ను తీసివేయడానికి, నిన్ను మళ్ళీ పాత స్థితిలోకి, నువ్వు మళ్ళీ నిన్ను మళ్ళీ పాత స్థితి అంటే నువ్వు పాపిగా, అపరాధిగా, అవిధేయుడుగా, బానిసగా, నువ్వు అపవాది యొక్క చేతుల్లో లేకపోతే వాడబడే సాధనంగా చేసి ఈ లోకంలో నిన్ను, ఉప్పు నిస్సారంగా ఉంటే ఏమవుతది? సాక్ష్యం బావుంటది. ఉప్పు నిస్సారం పోవాలి. నీ సాక్ష్యం పోవాలి. నీ జీవితం అన్నది మనుషుల యొక్క ఆ యొక్క కాళ్ళ కింద తొక్కివేయబడాలి. తొక్కివేయబడాలంటే నీ సాక్ష్యం పోవాలి. నీ సాక్ష్యం పోవాలి. నువ్వు పాపిగా ఉన్నావని అందరికి తెలియాలి. నువ్వు ఒక పాపం చేసేవాడివని, అంతకుముందు దైవజనుడివే, అంతకుముందు నువ్వు దేవుని సేవకుడివే, అంతకుముందు నువ్వు కుమారుడివే, అంతకుముందు నువ్వు పరిశుద్ధుడివి. ఇప్పుడు చూడు నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇదిగో చూడు నీ పాపం చూడు ఎంత దారుణంగా ఉందని అందరికి తెలియపరిచి, నీ నోటి ద్వారా వస్తున్న దేవుని మాటకి విలువ లేకుండా చేయాలి అన్నది అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క స్కీమింగ్ అండ్ ద ప్లానింగ్ ఆఫ్ ద డెవిల్ అది. అయితే వాటి మీద జయం పొందుకోవాలి అంటే, నేను మాట్లాడుతుంది సర్వాంగ కవచం గురించే మాట్లాడుతున్నాను నేను. సర్వాంగ కవచంలో ఉన్న ఒక అంశం ఏంటంటే సత్యము. ఈరోజు ఆ సత్యం గురించే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అయితే రానున్న దినాల్లో ఇంకా సర్వాంగ కవచంలో ఉన్న ఒక్కొక్క భాగంలో ఉన్న విషయాలు చాలా కూలంకుషంగా మనం చూద్దాం. కానీ ఈరోజు మనం చూస్తుందేంటంటే, నీకియ్యబడిన స్థానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఆమేన్. హల్లెలూయా! నీకియ్యబడిన స్థానం, నీకియ్యబడిన గొప్ప స్థానము, అది కాపాడుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. ఆమేన్. హల్లెలూయా! అంటే నువ్వు వింటున్న మాటలు, వాటి ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు చేస్తున్న కార్యాలు అవెలా ఉన్నాయో అది నువ్వే నిర్ణయించుకోవాలి. దేవుడు నీకిచ్చిన బుద్ధి, దేవుడు నీతో మాట్లాడిన, దేవాది దేవుడు తన ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు వింటూ ఉన్నావు, నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు, నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. అయితే వాటిల్ని అప్లై చేయాలి. అయితే వాటిల్ని ప్రతి సన్నివేశంలో, ప్రతి దినము ఏ విషయాల్లో, ప్రతి దినము, ప్రతి సన్నివేశాల్లో వాటిని అప్లై చేయాలి. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ ఎప్పుడైతే తన శరీరంలో ఒక అవసరత అనేది వచ్చిందో, శోధకుడొచ్చాడు, మాట్లాడాడు. అబద్ధం మాట్లాడుతున్నాడు, మోసపూరితంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే యేసు ప్రభు ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా తన నోటి ద్వారా మాట్లాడిన మాటలతో దేవుని కుమారుడిగా నిలవబెట్టిన స్థానాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఎందుకు దేవుని కుమారుని యొక్క స్థానము ప్రాముఖ్యమంటే, అధికారము ఇక్కడే పనిచేస్తుంది. పాపంలో ఉన్నప్పుడు అధికారం మనం
అధికారం అనేది పనిచేయదు. కానీ దేవుడు మనకిచ్చిన నూతనమైన స్థానంలో మాత్రమే ఆశీర్వాదాలతో నింపబడిన స్థానము, యోగ్యకరమైన జీవితము, ఏర్పాటులో ఉన్న జీవితము, దేవుడు నియమించుకున్న జీవితము, వేరుపరుచుకున్న జీవితము, ఆయనలో పరిశుద్ధమైన జీవితము, ప్రేమతో నింపబడిన జీవితము, దేవుని సన్నిధిలో నీతి వస్త్రాలు ధరింపజేసుకున్న జీవితము, క్రీస్తుని ధరింపజేసుకున్న జీవితము, కృపా సింహాసనం ముందు ధైర్యంగా నుంచోగలిగిన జీవితము, యేసు రక్తము క్రింద జీవితము. ఆమేన్. దేవుని కుమారుడుగా ఉన్న జీవితము. ఇలాంటి ఈ జీవితములోనే ఈ యొక్క స్థానము, ఇటువంటి జీవితము ద్వారానే మనము మనకియ్యబడిన దేవుని యొక్క అధికారాన్ని మనం ఉపయోగించగలం. ఆమేన్. హల్లెలూయా! ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అయితే ఈ పోలీస్ ఆఫీసర్‌కి ఎప్పుడైతే గనుక అతని యొక్క స్థానం తీసుకుంటాడో, ఒక పొజిషన్ తీసుకుంటాడో, అప్పుడు అధికారాన్ని ఉపయోగిస్తాడు. ఒక, ఒక ట్రాఫిక్ పోలీసు 4 వైపులు ట్రాఫిక్ అలా మనం సిగ్నల్ చూస్తే, ఆ ట్రాఫిక్ పోలీస్ నుంచున్నాడు. ట్రాఫిక్ పోలీస్ పైన స్టార్స్ ఉంటాయి. లేకపోతే అధికారం ఉంది ట్రాఫిక్ పోలీస్‌కి. ట్రాఫిక్ పోలీస్ ఒక్కసారి స్టాప్ అన్నాడంటే, ఇక అటుపక్క ఇక అటువైపు ఒకవేళ సీఎం గారి ఆహ్, చీఫ్ మినిస్టర్ గారి కారొచ్చినా సరే ఆగిపోవాల్సిందే. అంటే అంత అధికారం ఉందన్నమాట అతనికి. ఆ అధికారం ఎలా వచ్చిందంటారు? అత్ అతను పని చేసే ప అతను పని చేసే పని, లేకపోతే అతనికి ఇయ్యబడిన స్థానము. గవర్నమెంట్ ద్వారా అతనికి ఇయ్యబడిన స్థానము అన్నది అది ఎంత ప్రాముఖ్యమంటే, ఆ స్థానంలో ఉన్నప్పుడు స్టాప్ అంటే స్టాప్ అయిపోవాల్సిందే అందరూ. అందరూ స్టాప్ అయిపోవాల్సిందే. ఎంత పెద్దోడైనా సరే, ఎంత బిజినెస్ టైకూన్ అయినా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎంత పెద్ద కారైనా సరే ఆగిపోవాల్సిందే అక్కడ. అంటే ఆ స్థానంలో అటువంటి అధికారం ఉందన్నమాట. అయితే రిటైర్ అయిపోయాడు. ఒకరోజు రిటైర్ అయిపోయాడు. అతను ట్రాఫిక్ పోలీసే. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక ఇక ఆ దుస్తులు లేవు. ఇక ట్రాఫిక్ పోలీస్ వేసుకునే ఆ యొక్క డ్రెస్ లేదు. ఆ పోలీస్ డ్రెస్ లేదు. ఇక మామూలు డ్రెస్‌లో సివిల్ డ్రెస్‌లో నుంచున్నాడక్కడ. ఇప్పుడు చెయ్యి లేపితే ఎవరైనా ఆపుతారా? ఎవరైనా ఆగిపోతారా? ఎవరు ఆగరు. ఎందుకంటే అతనికిప్పుడు ఆ స్థానం లేదు గదా! అతనికిప్పుడు అధికారం లేదు గదా! స్థానం ఉంటే అధికారం ఉంది. స్థానం లేకపోతే అధికారం లేదమ్మా. ఆ! చూసారా? స్థానం ఉంటే అధికారం ఉంది. ఆ యొక్క పొజిషన్ ఉంటే అధికారం ఉంది. ఆ పొజిషన్ లేకపోతే అధికారం లేదు. ఒకవేళ నువ్వు అధికారంగా ఒకవేళ నీ యొక్క స్థానములో నువ్వు ఉండకుండా, నువ్వు పాపం చేస్తూ పాపంలో ఉండి, నువ్వు ఒక అధికారిగా పనిచేద్దామని నువ్వు ప్రయత్నం చేసినా, అపవాది మీద జయం నువ్వు పొందుకోలేవు. ఆ ట్రాఫిక్ పోలీస్ గూడా సివిల్ డ్రెస్‌లో వచ్చి అంటే రిటైర్డ్ అయిపోయాడు. ఈ సివిల్ డ్రెస్‌లో వచ్చి నేను ట్రాఫిక్ పోలీస్‌ని గదా! అంతకుముందు చూడు ఇలా అంటే కార్లు ఆగిపోయినాయని జెప్పి, ఇగో ఆ సివిల్ డ్రెస్‌లో వచ్చి కార్లు ఆపడానికి ప్రయత్నం చేసినా సరే కార్లేమి ఆగవు. కార్లేమి ఆగవు. ఎందుకంటే అతడు అప్పుడు ట్రాఫిక్ పోలీస్ కాదు గదా! అలాగే, అలాగే నీ ద్వారా, నీ ద్వారా అపవాది మీద జయం పొందుకుంటూనే ఉండాలి అంటే గనక, దేవుడు నీకు ఇచ్చిన యొక్క యోగ్యమైన స్థానాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా! అయితే ఎలా కాపాడుకోవాలి? అయితే ఎలా కాపాడుకోవాలండి? ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దాని విషయమై ఒక వాక్యాన్ని మీకు చూపించి ఎందుకంటే సమయం అయిపోయింది. నూతన నిబంధనలోనే రెండో రెండో కొరింథీ పత్రిక 6 అధ్యాయము ఒకటో కొరింథీ పత్రిక 6 కాదు. రెండో కొరింథీ పత్రిక 6 అధ్యాయము మనం 14 వచనాన్ని చూద్దాం. ఆ! అయితే 14 కాదండి. 17 కాదు. 18. యెస్. రెండో కొరింథీ పత్రిక 6 అధ్యాయం 18 వచనం. మరియు నేను మిమ్మును చేర్చుకుందును. ఇదెవరు మాట్లాడుతున్నారు? దేవాతి దేవుడు తన కుమారులతో మాట్లాడుతున్న మాటలు ఎవరి ద్వారా? పౌలు రాస్తా ఉన్నాడు కొరింథీయులతో రాస్తున్న ఈ పత్రికలో పౌలు రాస్తున్న మాటలు.
మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రిని యుందును. మీరు నాకు కుమారులుగా కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవుని కుమారులుగా మీరుంటారంట. మీరు కుమారులుగా ఉంటారు, కుమార్తెలుగా ఉంటారు. నేను నీ తండ్రినిగా ఉంటాను అంటున్నాడు దేవుడు. అయితే కింద చూడండి ఏం రాస్తుందో. అంటే 2 కొరింథీ పత్రిక 7:1. 2 కొరింథీ పత్రిక 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కదా! ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి. మన ఎఫెసీయులు 1:3, 4, 5 చూసాం. గొప్ప వాగ్దానాలు ఉన్నాయి మన మీద. పైన కూడా ఏమంటున్నారు? నేను నీ తండ్రిగా ఉంటాను. నువ్వు నా కుమారులుగా ఉండాలి. మీరుంటారు. ఈ సంబంధం అన్నది, ఈ సంబంధంలో మనం ఉన్నామని అని దేవుడే చెప్తున్నాడు. కానీ ఈ సంబంధం అన్నది అది కొనసాగించబడాలి అంటే గనక, అది మెయింటైన్ అవుతూ ఉండాలంటే గనక, అదే స్థానంలో నడుస్తూ ఉండాలంటే గనక ఏం చేయాలి? చూడండి 1వ వచనంలో. 2 కొరింథీయులు 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనంట. చూడండి, ప్రేమ ఉంది, భయము కూడా ఉండాలి. ఈ యొక్క మన యొక్క సంబంధము దేవునితో తండ్రిగా ఉన్నప్పుడు మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం. మన తండ్రిని ఎంతో ప్రేమిస్తూ ఉంటాం. తండ్రి ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటాం. చాలా సంతోషం. అయితే భయముతో గూడా ఉండాలంట. పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు. అంటే దేవుని యందు భయముతో ఉన్నవాడు విధేయుడుగా ఉంటాడు. దేవుని యందు భయముతో ఉన్నవాడు విధేయుడుగా ఉంటాడు. విధేయతలో నడుచుకుంటున్నవాడు నీతిమంతునిగా ఉంటాడు. నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలని ఆశతో ఉన్నవాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రాకులాడుతూ ఉంటాడు. దేవుని భయముతో ఉన్నవాడు దేవుని యందు భయపడుతూ, ఆయన మాట చెప్తే వణుకుచు, విధేయత కలిగి జీవించాలని అడుగులు వేస్తూ ఉన్నవాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆశపడుచు ఉంటాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. అంటే ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ ఉండడు. ఎక్కడైతే పాపం కనబడుతూ ఉంటదో చూడడు. ఎక్కడైతే పాపము జరగబోతుందో అక్కడ ఉండడు. పాపుల మధ్యలో కూర్చోడు. పాపులతో పాటు నడవడు. తన సహవాసము తన సహవాసం పరిశుద్ధులతో పెట్టుకుంటాడు. పాపులతో ఉన్నా సరే పాపం చేయడు. వాళ్ళని ప్రభావితం చేస్తాడు గానీ, వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు గానీ, వాళ్ళతో పాటు చేతులు వేయడు. వాళ్ళతో పాటు పని చేయడు. అంటే అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే, యువర్ చాయిసెస్ హావ్ టు బి గాడ్స్ చాయిసెస్. యువర్ డెసిషన్స్ హావ్ టు బి గాడ్స్ డెసిషన్స్. యువర్ వేస్ హావ్ టు బి గాడ్స్ వేస్. యువర్ స్టెప్స్ హావ్ టు బి ఇన్ ద స్టెప్స్ ఆఫ్ క్రైస్ట్. నీ యొక్క నీ యొక్క చాయిసెస్, నీ యొక్క నిర్ణయాలు గాని, నీ యొక్క అడుగులు గాని అవి దేవుని సంబంధిగా ఉండాలి. నీ ఆలోచనలు గూడా దేవుని ఆలోచనలకి వాక్యానుసారంగా ఉండాలి. అంటే ఇది ప్రతిరోజు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకునే జీవితంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. నీ యొక్క తెల్లని వస్త్రాలు ఏదైతే గనక క్రీస్తు ద్వారా ధరింపజేయబడ్డాయో, ఆ తెల్లని వస్త్రాల మీద మలినం ఎక్కడైనా సరే ఈ బురద గాని, లేకపోతే ఈ యొక్క లోకంలో ఉన్న పాపమైన ఈ యొక్క బురద గాని ఎక్కడైనా సరే నీ మీద పడిపోద్దా? నీ మీద పడతదా? అని నువ్వు జాగ్రత్త పడుతూ ఉండాలి. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడుగా ఉండాలంట. సంపూర్తి చేసుకొనుచు. ఈ పని నీది నాదమ్మా. ఈ పని దేవునిది గాదు. ఇది దేవుడు నీకు చెప్తున్న మాటలన్నమాట. అంటే దేవుని యొక్క అపేక్ష, దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఇలా ఉండాలి నువ్వు. నాకు కుమారుడుగా నువ్వు ఉండాలనుకుంటే గనక, నేను నీ తండ్రిగా ఉంటాను. నేను పరిశుద్ధమైన దేవుణ్ణి. అయితే నువ్వు పరిశుద్ధతలో ఉంటేనే, నువ్వు నువ్వు నా యందు భయముతో ఉంటేనే, అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్న ఒక ఆశ ఉంటేనే, అటువంటి పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించాలనే ఆశ ఉంటేనే, ఇంకొంచెం ముందుకెళ్తే శరీరమునకును, ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. ఆమేన్. హల్లెలూయా! సమస్త కల్మషము నుండి నువ్వు 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 పరిశుద్ధునిగా ఉండాలి అని, అంటే సమస్త మలినాల్లో నుంచి నేను బయటకొచ్చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఉండుట. ఆమేన్. హల్లెలూయా! ఇక నా నా ఆత్మలో నాకు కల్మషం వద్దు. నాకు మలినం వద్దు. నా ప్రాణంలో, నా మనసులో, నా శరీరంలో ఇక నాకు కల్మషం వద్దు ప్రభువా. నాకు ఈ మలినం వద్దు నాకు. నాకు ఈ యొక్క పాప జీవితం నాకు వద్దు ప్రభా. శరీరానుసారమైన జీవితం నాకు వద్దు ప్రభువా అని మీరెప్పుడైతే గనక వద్దు, వద్దు, వద్దని వదిలివేసుకొని, ఇంకా లోపల ఎక్కడెక్కడైతే గనక పాత జీవితం అంటే అంటే దీని కింద సంవత్సరాల్లో ఏవైతే గనక మీరు దేవునికి వ్యతిరేకంగా చేశారో వాటన్నిటిని వదిలిపెట్టుకోవాలని ఒక పశ్చాత్తాప ప్రార్థనతో
దేవుని వాక్యం అనే ఖడ్గంతో వేరులతో సహా తీసివేయబడి నీ ఆత్మీయ జీవితం, నీ అంతరంగ జీవితం దేవునికి సమర్పణగా ఉంటేనే గాని ఈ యొక్క స్థానాన్ని నువ్వు కాపాడుకుంటా ఉండలేవు. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! దేవుడిచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడిచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. అదెలా కాపాడుకోవాలి? ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసాం. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా రాజా. సర్వాంగ కవచం ప్రాముఖ్యమైన అంశం. మీ పిలుపులో ముందుకెళ్దామన్నా, మీరు మాకిచ్చిన ఉద్దేశాల్లో మేము అడుగులు ముందుకేయాలన్నా, కడ వరకు నమ్మకంగా మీ సమాధానాన్ని, మీ ఆనందాన్ని అనుభవిస్తూ, నమ్మకంగా మీ స్వరాన్ని వింటూ, ప్రతి దినము ప్రభా మీతో నడవాలన్నా, మాకియ్యబడిన స్థానంలో ప్రభా మేముండాలన్నా, మాకియ్యబడిన అధికారాన్ని మేము ఉపయోగిస్తూ ఉండాలన్నా, మాకు మీ వాక్యపు మర్మాలు మాకవసరమే. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుట అవసరమే. అయితే పరిశుద్ధమైన జీవితము సారీ మీ యందు భయము కలిగిన జీవితంలోనే ఉంది ప్రభువా. విధేయతలోనే ఉంది ప్రభువా. నిర్ణయాల్లో ఉంది. నీ అడుగులు మా అడుగులుగా చేసుకునే జీవితంగా ఉంది ప్రభువా. నాయనా విన్న మాటలు మా వినికిడిలో ముప్పదంతులుగా, అరదంతులుగా, నూరంతులుగా ఆశీర్వదించమని, ఇంకా లోతైన మర్మాలు మీ పిల్లలతో మాతో మాట్లాడమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప వాక్య ప్రత్యక్షత, వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప మర్మాలు, యేసు ప్రభు ఎవరు అన్నది మనకు తెలియబడుతూ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దివారాత్రములు నీ ఆత్మలో ఎల్లప్పుడూ నువ్వు అనుభవించునుగాక. ఆమేన్. ఆమేన్.